తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీలు, పోలీసు ఉన్నతాధికారులకు ఇప్పటివరకు అందిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్ని తొలగించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం అమలుతో మాజీ ఉన్నతాధికారులకు ఇచ్చే ప్రత్యేక భద్రతా వాహనాల వ్యవస్థలో మార్పులు రానున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థాంక్యూ సింధు. తెలంగాణ పోలీస్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ పోలీస్ శాఖ భద్రత ఏర్పాట్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా మాజీ డీజీపీలు అలాగే ప్రస్తుతం కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు సీనియర్ పోలీస్ అధికారులకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఉపసంహరించింది. అయితే దాదాపు 20 మంది ఏదైతే మాజీ ఉన్నతాధికారులతో పాటు విధుల్లో ఉన్న కొందరు సీనియర్ అధికారులకు కూడా ఈ నిర్ణయం వర్తించింది. అయితే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగించిన వారిలో మాజీ డీజీపీలు సర్వజిత్ సేన్, అలాగే ఏకే ఖాన్, అలాగే ఏకే మహాంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మ, పూర్ణచంద్రరావు, కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి, అలాగే నవీన్ చంద్, డానియల్, అలాగే వెంకటరామరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డిటి నాయక్, అలాగే ఉమేష్ షరీఫ్, రవి గుప్తా తదితరులు అయితే ఉన్నారు. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా తొలగిస్తున్నట్లయితే తెలుస్తుంది. అదే సమయంలో మాజీ డీజీపీలకు ఉన్న ఎస్కాట్ వాహనాలను కూడా ఉపసంహరించినట్లయితే తెలుస్తుంది. పలువురు రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులకు ఉన్న గన్ మ్యాన్ల సంఖ్య కూడా తగ్గించింది. ఎక్కువ మందికి 1+1 భద్రతకే పరిమితం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసే అవకాశం అవుతుందో అయితే పోలీస్ శాఖ నుంచి అధికారిక ధృవీకరణ కూడా ప్రస్తుతం వెలువడం ఉంది. అయితే ముఖ్యంగా ఈ భద్రత ఏర్పాట్లపై ఏదైతే పోలీస్ శాఖ ప్రస్తుతం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావచ్చు, లేదంటే వాళ్ళకున్న 1+1 గన్ మ్యాన్లు కావచ్చు, ఇలా కుదుర్చుపరుస్తూ కూడా ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రధానంగా 20 మంది మాజీ ఉన్నతాధికారులతో పాటు ప్రస్తుతం విధుల్లో ఉన్న కొందరు సీనియర్ అధికారులు కూడా ఇదంతా కూడా వర్తిస్తున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటన అయితే విడుదల చేశారు. అయితే దీనిపై ప్రభుత్వం కూడా మరొక ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థాంక్యూ కుమార్.